హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? ఓకే. ఇప్పుడు నా దగ్గరికి వస్తున్న ప్రతి ఒక్క క్లయింట్ కూడా ఒక ఎక్సైట్మెంట్ తోటి, ఒక టార్గెట్ పెట్టుకొని చాలా హ్యాపీగా ఒక గోల్ పెట్టుకున్నట్టుగా వచ్చి నేను ఎన్ని మంత్స్లో ఇంత తగ్గాలి అని అనేది వాళ్ళు ప్లాన్ చేసుకొని వస్తారు. ఇక్కడికి వచ్చినాక వాళ్ళు అసలు ఏమనుకొని వస్తారో తెలీదు. అంటే న్యూట్రిషన్ అంటే ఏంటి, మనం బరువు తగ్గడం అంటే ఏంటి తెలీదు పూర్తిగా. తెలియకుండానే అందరిని రిజల్ట్స్ చూసి తగ్గేసిపోతాము కదా అనేసి వస్తారు. ప్రతి ఒక్కరు తగ్గుతారు. కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటి అని అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంత తగ్గాలి అన్న ఒక కోరికతో వస్తున్నారు. అది కొందరు మాత్రమే రీచ్ అవుతున్నారు, ఇంకొందరు రీచ్ కాలేదు. మధ్యలో ఎందుకు ఆగిపోతున్నారు అనేది చూసుకోవాలి. ఏమవుతుందంటే ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది లేదు. కన్సిస్టెన్సీ అనేది ఎప్పుడైతే ఉంటుందో అది ఎప్పుడైనా కూడా స్లోగా ఇంప్రూవ్ చేసుకోవాలి మనం. రాగానే మీరు ఇన్ని రోజులు 6 గంటలకు 7 గంటలకు లేసేవాళ్ళు ఇక్కడికి రాగానే కొంచెం మార్నింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది కదా, కొంచెం ముందు లేవాలి అని అంటే ఇక్కడ 5కి ఎప్పుడో లేసి నేను 4కి లేసి నేను ఇచ్చేస్తా అది చేస్తా అనుకోవడం మాత్రం చాలా తప్పు. మీరు 6:30కి లేసే వాళ్ళైతే 6కి మినిమం లేసేటట్టుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు, ఒక 20 మినిట్స్ ముందు మనం లేసే విధంగా అలా చిన్న చిన్న స్టెప్స్ మనం ముందు పెట్టుకుంటూ అలా రోజు లేసే విధంగా, రోజు చేసే విధంగా ఎక్సర్సైజ్ పెట్టుకున్నారు. ఒకరోజు ఏమో గంట సేపు హెవీగా చేసేసి ఒకరోజు అసలే చేయకుండా, ఇలా కాకుండా ఏదైతే చిన్న చిన్న స్టెప్స్ మెల్లిగా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పోతామో కంపల్సరీ రిజల్ట్స్ గ్యారెంటీ అండి. ఇక్కడ మధ్యలో బ్రేక్ అయ్యేదే మనము పెద్దగా చేంజ్ కావాలి అనుకొని దాన్ని ఎక్కడో డిస్టర్బ్ చేసుకోవడం. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. మిమ్మల్ని అలా స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని ఒక ఆర్డర్లో పెట్టుకుంటూ, ఒక లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ, అన్నీ కూడా మీకు గైడెన్స్ చేసుకుంటూ మేము ముందుకు తీసుకోవడానికి ఇక్కడ నేనున్నాను. మీరు ఒకసారి మీకు ఫ్రీ గైడెన్స్ ఉంటుంది, ఫ్రీ మీల్ ప్లాన్, ఫ్రీ వర్కౌట్. మీరు ఏ విధంగా తగ్గాలి, ఏం చేస్తే మీరు మీ బాడీలో ఫ్యాట్ తగ్గుతుంది, ఏం చేస్తే మీ బాడీలో మజిల్ ఇంప్రూవ్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్.